గతించిన కాలంలో ఇశ్రాయేలు అరణ్య యాత్ర మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అరణ్య యాత్రలో మొట్టమొదటి ప్రాముఖ్యత, అందులో గొప్పతనం ఏంటి అన్న విషయం స్టార్టింగ్లో ప్రారంభించాం. రెండవది, అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పులేంటి, ఆ తప్పుల ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలేంటి అన్న విషయం ధ్యానం చేశాం. 5 తప్పులు అని చెప్తూ నా అరచేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేలు ఉన్నాయి. ఈ 5 వేలు దృష్టిలో పెట్టుకొని 5 హెచ్చరికలు చెప్పా, 5 మాటలు చెప్పా. ఏంట 5? మొదటి ఏలు ఏంటి? ఏలు బొటన వేలు. ఈ బొటన వేలు స్థిరత్వానికి గుర్తు అని చెప్పా. దేనికి? స్థిరత్వానికి గుర్తు. ఆనాడు బయటపై కొంతమంది భక్తులు పోయిన ఆదివారం రాలేదు కాబట్టి ఆ భక్తాదుల కోసం కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో మన చేతికి ఎన్ని వేలు ఉన్నాయి? 5 వేలు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేశారు. ఇది ఎక్కడ ఉంటుంది బైబిల్లో? నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 4 పుస్తకాల్లో ఇశ్రాయేలు ప్రజలు చేసిన 40 సంవత్సరాల అరణ్య యాత్ర ఉంటుంది. ఈ అరణ్య యాత్రయే మన ఆత్మీయ యాత్ర పోలిక అని చెప్పా స్టార్టింగ్లో. వాళ్ళు చేసిన తప్పులే మనము చేస్తామని చెప్పా. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకపోతే ఏమవుతాం? బాగుపడతాం. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, ఒరే అప్పులు చేసి నేను మోసపోయారా, తాగుడుకు అలవాటై నేను మోసపోయారా, నేను అమ్మాయికి బానిసై వ్యభిచారం చేసి మోసపోయానరా, పలానా మన ఊరిలో పలానోని నమ్మి పేకాటాడి మోసపోయానరా, డబ్బులన్నీ పోగొట్టుకున్నానరా, చెడు సవాసం చేసి నా జీవితం పాడైపోయింది నాయనా, నువ్వు అలా చెయ్యొద్దురా, పలానా వ్యక్తిని నమ్మొద్దురా అని తల్లి తండ్రి బిడ్డలకు చెప్తారా? ఇప్పుడు ఆ బిడ్డలు ఆ అనుభవాలు నేర్చుకొని బాగుపడవచ్చు, చెడిపోవచ్చు. ఒప్పుకుంటారా? అలాగే అరణ్య యాత్రలో మన పితరులు కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పులు విని మనం ఏం చేయాలా? బాగుపడాలంటే సరి చేయాలా, లేదు అంటే చెడిపోతాం. అలాగే మన పితరులు 5 ప్రాముఖ్యమైన తప్పులు చేశారు. ఈ 5 ప్రాముఖ్యమైన తప్పులు ఏంటి అని చెప్తూ, మొట్టమొదటిది బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు. చెప్పానా లేదా? ఈ 5 వేలు ఎలా మన చేతుకున్నాయో అలాగే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు 5 ప్రాముఖ్యమైన తప్పులు, చాలా తప్పులు చేశారు. అందులో ప్రాముఖ్యంగా 5 తప్పులు. ఆ 5లో మొట్టమొదటిది స్థిరంగా దేవుణ్ణి హత్తుకోలేదు. ఎలా? స్థిరంగా దేవుణ్ణి హత్తుకోలేదు. ఆ విషయాన్ని మనం ధ్యానం చేసాం. చదువుకున్న వ్యక్తి అయినా, ఉద్యోగస్తుడైనా, వ్యాపారస్తుడైనా స్థిరంగా ఫోకస్గా చదవకపోతే, ఉద్యోగం చేయకపోతే, స్థిరంగా ఫోకస్గా చదవకపోయినా సక్సెస్ అవుతాడా? సేవ చేస్తున్నా, పరిచారకుడైనా, విశ్వాసైనా, కాపరైనా స్థిరంగా దేవుని ఎత్తి పెట్టుకోకపోతే చేస్తాడా? చేయలేడు. దానికి ఉదాహరణ కూడా చెప్పా. మీరు ఎప్పుడన్నా కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఒక పెన్నో, ఒక పెన్సిలో, లేదంటే ఒక స్పూన్తో కానీ మీరు భోజనం చేసేటప్పుడు, రాసేటప్పుడు ఈ వేలు తీసేసి రాయండి. ఈ వేలుందా? ఈ వేలు తీసేయండి. పెన్ను పట్టుకోండి, రాయండి. రాయగలుగుతారా? సరే, ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. మధ్యాహ్నం భోజనం చేస్తారా చేయరా? రైట్. మీరు అన్నం లోడతారా? అన్నం శాస్త్రం పెడతారు కదా, ఈ 4 ఏళ్ళు ఉన్నాయి కదా, ఈ ఏళ్ళు తీసేసి ట్రై చేయండి. పోనీ తినేటప్పుడు ఇది పెడతారు కదా, కొంతమంది స్టైల్గా వెళ్ళి తింటారు. ఈ ఏళ్ళు ఇటు ఉంటుంది, ఈ ఏళ్ళు తినలేదా? కొంతమంది ఇట్లా తింటారు. ఈ ఏళ్ళు ఉంటుంది కదా, ఈ ఏళ్ళు ఇట్ట పెట్టే బదులు ఈ ఏళ్ళు ఇట్ట పెట్టండి, ఈ ఏళ్ళు ఇట్ట పెట్టి తినండి. తింటారా? ఇది ఉంటేనే తినగలుగుతాం, ఇది ఉంటేనే రాయగలుగుతాం. అర్థమవుతుందా? అంటే ఇది ఉంటున్నప్పుడే పెన్ను కానీ భోజనానికి కానీ ఒక స్థిరత్వం వస్తుంది. అంటే పట్టుకోవడానికి పట్టుత్వం వస్తుంది ఇది ఉంటే. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అలాగే దేవుణ్ణి ఎంత గట్టిగా పట్టుకుంటే, దేవుణ్ణి ఎంత గట్టిగా మనం స్థిరంగా హత్తుకుంటే మన జీవితంలో అంత ఆశీర్వాదం చూస్తాం. దీన్ని స్థిరత్వం గురించి మాట్లాడాం పోయిన ఆదివారం. రెండోది చూపుడు వేలు. ఇదే వేలు చూపుడు వేలు. చూపుడు వేలు అంటే దేవుని వైపే చూడు, దేవుణ్ణే నమ్ము, దేవుని పైన విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. ఆ విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఇంకా మూడోది మధ్య వేలు. ఈ 5 ఏళ్లలో ఏ ఏలు పెద్దదమ్మా? ఈ ఏలు పెద్దది. అలాగే అరణ్య యాత్ర ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన పెద్ద ఘనమైన గొప్ప కార్యాలు గుర్తుపెట్టుకో, జ్ఞాపకం చేసుకో. ఈ విషయం మనం ధ్యానం చేసామా? సో మళ్ళా బొటన వేలు దేని సూచన? చూపుడు వేలు దేని సూచన? మధ్య వేలు దేని సూచన? ఆయన ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు సూచన. రైట్. ఇంకా మిగిలిన 2 ఉన్నాయి. ఆ 2 ఈరోజు ధ్యానం చేయబోతాం. సో మిగతా 2 విషయాలు. ఇంకా 4వ ఏలేంటి? ఏలు పేరేంది? ఉంగరం వేలు. పెళ్లి చేసుకున్నప్పుడు దేనికి పెడతారు? ఉంగరాన్ని దేనికి పెడతారమ్మా? పెళ్ళి అయ్యేటప్పుడు ఉంగరాన్ని ఈ ఏలు పెడతారా, ఈ ఏలు పెడతారా, ఈ ఏలు పెడతారా? ఈ ఏలు పెడతారు, ఉంగర పేలు. అవునా కదా? సో పెళ్ళి అయ్యేటప్పుడు ఉంగరం వేలు అంటే ఉంగరం దేనికి పెడతారు? ఈ ఏలు పెడతారు. అవునా? సో ఉంగర పేలు. అలా అంటే దేవుడితో మన నిబంధన. ఒక్కసారి ఉంగరం పెట్టి లేదా ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత భార్య భర్త ఇద్దరు ఒకరు నిబంధనలో ఉంటారు. అంటే ఏమంటే ఆ నిబంధన? సచ్చేంత వరకు నేను పొడుచుకు తింటాను, అదేనా?
చచ్చేంత వరకు నీతో కలిసి ఉంటాను, కష్టాల్లోనూ సుఖాల్లోనూ బాధల్లోనూ నిందల్లోనూ అన్నింటిలో నీకు తోడుంటాను అని ఒక నిబంధనకు వస్తారు. ఇంకా చిట్ట చివరి ఏది? చిటికెన వేలు. సో ఈ ఏలు సైజు ఎంత? చిన్న సైజు. అలాగే చిన్నగా మెల్లని దేవుని స్వరాన్ని వినగలిగే తత్వం. ఈ 5 తప్పులు ఇశ్రాయేల్ ప్రజలు చేశారు. మనం చేయకోకుండా ఉండాలంటే ఈ 5 తప్పుల్లో ప్రాముఖ్యంగా 3 తప్పులు పోయిన వారు మనం ధ్యానం చేసాం. చివరి 2 తప్పుల గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఓకేనా? సో 4వ ఏలేంటి? ఉంగరం వేలు. ఉంగరం వేలు అంటే నిబంధన. దేవునితో మన నిబంధన అంటే ఏంటి అర్థం చెప్తా. కీర్తన గ్రంథంలో ఆసాపు 78వ కీర్తనలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. చూద్దాం. కీర్తన గ్రంథం 78. బయట పోయి ఆసాపు ఎవరు? ఆరాధికులు. 228 మంది ఆరాధికులకు పెద్ద. ఎవరి కాలంలో ఉన్నాడైనా? దావీదు, సొలొమోను. ఈ 2 రాజుల కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. గొప్ప ఆత్మీయుడు, గొప్ప ఆరాధికుడు, గొప్ప భక్తిపరుడు. ఎవరు? ఆసాపు. అలాంటి ఆసాపు వారి తరానికి చెప్తున్నాడు. ఏమని? మన పితరులు కొన్ని తప్పులు చేశారయ్యా, ఆ తప్పులు మీరు చేయకండి అని చెప్తారు కదా పిల్లలకు. అలాగే ఆసాపు చెప్తున్నాడు. అలా చెప్తూ ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రాముఖ్యమైన తప్పులు 5. ఆ 5లో 3 పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 4వది 5వ ధ్యానం చెబుతున్నాం. ఈ 4వ తప్పు ఏంటి చూడండి. 78వ కీర్తన 36వ వచనం. 78వ కీర్తన 36వ వచనం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఇది ధ్యానం చేసుకున్నామా లేదా? చేసుకున్నాం. తర్వాత లైన్ చూడండి. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. రైట్, అద్భుతమైన మాట. ఏంటన్నమాట? ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. రైట్, తలపైకైతే అర్థం చేస్తా, వివరిస్తా. 4వ తప్పు ఆత్మీయులంగా క్రైస్తవులంగా మనం చేసే ప్రాముఖ్యమైన పెద్ద పొరపాటు, పెద్ద తప్పు ఏంటంటే దేవుడితో మనకు ఒక నిబంధన ఏర్పడింది. నిబంధన అంటే ఏంటి అర్థం చెప్తా. నిబంధన అంటే ఒప్పందం, అంటే అగ్రిమెంట్. మీరు ఒక స్థలాన్ని కొన్నారనుకో, అయ్యా నేను ఇన్ని లక్షలకు లేదా ఇన్ని వేలకు ఈ స్థలాన్ని కొంటున్నా అని ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. అగ్రిమెంట్ రాసుకొని అతని దగ్గర అగ్రిమెంట్ ఇచ్చేసి ఆ డబ్బు మనం తీసుకుంటాం. నా స్థలాన్ని అమ్మా. అవతల వ్యక్తి ఏమిస్తాడు? డబ్బు ఇస్తాడు. నేనేమిస్తా అతనికి? నా స్థలము తరపున దస్తావేజులన్నీ అతనికి ఇచ్చేస్తా. అంటే ఇప్పుడు ఆ స్థలం మీద నాకు హక్కు ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఆ స్థలం మీద హక్కు ఎవరికి? ఆయనకు. అర్థమవుతుందా? సో ఇలా 2 వ్యక్తులు ఒప్పందం చేసుకుంటారు. నేను డబ్బు ఇస్తా, నువ్వు నాకు ఆ స్థలమే. అలాగే దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏంటి ఆ ఒప్పందం అంటే, మీరు నా మాట ప్రకారం, నా చిత్తానుసారంగా, నా ఆజ్ఞలను అనుసరించి నడిస్తే మిమ్మల్ని దీవిస్తా, మిమ్మల్ని ఆశీర్వదిస్తా అని అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడుపుతామయ్యా, నువ్వు కోరుకున్నట్టుగానే బ్రతుకుతామయ్యా అని మాట ఇచ్చారు. ఆ మాట ఎలా ఇచ్చారంట? కేవలం నోటి మాటలతో బొంకారంట. కానీ ఆయన నిబంధనను నమ్మకంగా గైకొనలేదు. ఇక్కడ కూర్చున్న మనం కూడా చాలామంది నిబంధన చేసింటారు. ఎవరితో? దేవునితో. ఏంటి నా నిబంధన? మర్చిపో మాడేస్తా. 2015లో నేను మారుమనసు పొందా. 2015లో మారుమనసు పొందకముందు నాకు ఎలాంటి ఆలోచనలు వచ్చేవో, సినిమాలకు వెళ్ళడము, తిరగటము, రకరకాల పనులు. తాగడం అంటే తాగే అలవాట్లేదులే, వెళ్ళటం కానీ చేయడం కానీ నా ఇష్టం. కానీ 2015లో నేను దేవునితో నిబంధన చేసుకున్నా. ఏంటా నిబంధన అంటే, నీ వాక్యానుసారంగా బ్రతుకుతా, నీ మందిరానికి వస్తా, బాప్తిసం తీసుకొని ఆయన శరీరంలో రక్తంలో పాల్పొంపులు పొందా. ఆ 2015లో బాప్తిసం ద్వారా నేను దేవునితో నిబంధన చేసుకోబడ్డా. నిబంధన అంటే వివాహం చేసుకోబడ్డా. అర్థమవుతుందా? ఏం చేసుకోబడ్డా? వివాహం చేసుకోబడ్డా. మాట ఇచ్చిన తర్వాత, నమ్మకంగా మాట ఇచ్చిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత మాట తప్పేవాళ్ళు బోల్డ్ ఎంతమంది. నాకు అప్పుడప్పుడు బాప్తిసం తీసుకునేటప్పుడు, మీరు వచ్చారో లేదో నాకు తెలియదు కానీ, ఈ కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో సిద్ధార్థం ఏటు కానీ తర్వాత ఇటుపక్కల ప్రాంతాల్లో బాప్తిసం ఇచ్చేటప్పుడు, వాళ్ళు బాప్తిసం తీసుకునేటప్పుడు చూడాలా ఎలా ఏడుస్తారో, ఎలా ప్రార్థన చేస్తారో, ఎలా కన్నీరు గారుస్తారో. ఏమని? అయ్యగారు వస్తాం, అయ్యగారు ఆయన నిజమైన దేవుడు, నువ్వు అంగీకరిస్తున్నావా? నిజమండి. వాళ్ళ భక్తి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. మా ప్రతి ఆదివారం మందిరానికి నమ్మకంగా వస్తాను అయ్యగారు. నెల అంతే, తర్వాత రారు. ఈ నిబంధన, ఈ మాట ఎవరికి ఇస్తున్నావు తెలుసా? నువ్వు ఎవరికి ఇస్తున్నావు తెలుసా? దేవునికి ఇస్తున్నావు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? సేవకుడు అనుకుంటారు. కానీ సేవకుడు కానీ దేవుడికి ఇస్తున్నావు. ఆ మాట ప్రకారం వాళ్ళు బతుకుతున్నారా? అందుకే నాకు రాయబడింది, మీరు నోటి మాటలతో పొంకిరి. దేంతో పొంకారు? నోటి మాటలతో కేవలం పొంకి. ఇలా క్రైస్తవులు ఉంటారే, వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేరు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. నోటి మాటతో పొంకి
దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని దూరంగా పెట్టేవాళ్ళు, ఆయన నిబంధనను త్రోసివేసేవాళ్ళు జీవితకాలం ఆత్మీయంగా ఎక్కువగా బలంగా ఉండలేరు. వారి ప్రార్థనలో శక్తి ఉండదు, వారి ఆత్మీయతలో భక్తి ఉండదు, వారి సన్నిధి తోడుండదు. దేవుని సన్నిధి తోడు కోల్పోతారు. ఎందుకు కోల్పోతారంటే నిబంధనలో లేరు కాబట్టి. ఇందాక ఒక మాట చెప్పా, ఇద్దరు వ్యక్తులు అగ్రిమెంట్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే ఆ అగ్రిమెంట్ను వాడు కాదనుకుంటే కనుక ఆ అగ్రిమెంట్లో ఉంటారా? వాళ్ళు ఉండరు. అగ్రిమెంట్ ప్రకారం బతుకుతేనే ఏదైనా న్యాయాలు కానీ పద్ధతులు కానీ జరుగుతాయి. అలాగే దేవునితో మన నిబంధన ఉందనుకో, ప్రభువా నీ సన్నిధికి వస్తాను, ప్రార్థన చేస్తాను, నీ మందిరంలో అంటుకట్టుబడి ఉంటాను, నీ శరీర రక్తంలో పాల్పొందు పొందుతాను అని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దాన్ని బ్రేక్ చేస్తే దేవుడు మన మాట వింటాడమ్మా? మర్చుకో మాట చెప్తారా? నేను ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళా అనుకోని కాసేపు నేను సాగర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నేను కూర్చోన్నా, వాక్య పరిచయం ప్రిపేర్ అవుతున్నా అనుకోని కాసేపు. ప్రిపేర్ అవుతున్నప్పుడు లేదా నాకు ఏదో గుర్తొచ్చి ట్యాబ్ చూద్దామని నా ట్యాబ్ నా దగ్గర లేదు. అప్పుడు సాగర్ నిలబెలిచి, సాగర్ ఇట్రా అన్న. వచ్చిన తర్వాత సాగర్ ట్యాబ్ ఉంది నా రూమ్లో పెట్టే మర్చిపోవచ్చా, ట్యాబ్ తీసుకురాపో అని చెప్పా. ఎందుకు? ట్యాబ్లో నా నోట్స్ ఉంది కాబట్టి అని చెప్పి సరే అన్న అన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడ్డాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? ట్యాబ్ సరే ఏమని చెప్పాడు? తెస్తానని అన్నాడా లేదా అన్నాడు. అనిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ట్యాబ్ తేవడానికి వెళ్ళాలి. తీసుకున్న ఎవరి చేతిలో పెట్టాలి? నా చేతిలో. నేను చూస్తున్నా, మన ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. వెళ్తున్నాడా? వెళ్ళట్లేదు. అక్కడే ఉన్నాడు. నేను చూస్తున్నా ఏం వెళ్ళట్లేదు అంటే ఇట్లా చూస్తున్నాడు. నేను సైగ చేశా, నా కళ్ళ ఇటు చూస్తున్నాడు. నేను సైగ చేశా, ఇటు చూస్తున్నాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది? శాంతం ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? నీకేమో అర్థం చెప్పేది అర్థమవుతుందా? ఇతడు వచ్చాడు నా దగ్గరికి, తెస్తానన్నప్పుడు తేవాలి కదా. అక్కడ ఉన్నప్పుడు నాకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. అంటే వెళ్ళకోకుండా అక్కడ ఉంటే ఏమనిపిస్తుంది? కోపం వస్తుందా? ఇప్పుడు నా ప్రశ్న, 2వ మీటింగు, 3వ మీటింగు, 4వ మీటింగు తర్వాత భవిష్యత్తులో నేను అతన్ని పిలిచికెళ్తానా? అసలు నమ్ముతానా? నమ్మడం. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు నిన్ను పిలిచి సిలువలో ప్రాణం పెట్టి తన రక్తాన్ని కాచి, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని పాపము నుంచి రక్షించి నిత్యరాజ్యం చేరుస్తాను, నన్ను అంగీకరిస్తావా అని ఎప్పుడో మీరు మారుమనసు పొందారు. అప్పుడు మా సేవకుడి దగ్గరికి వచ్చారు, పాస్టర్ గారు నేను క్రైస్తవ్యాన్ని పుచ్చుకోవాలనుకుంటున్నా, లేదా బాప్తిసంలో దిగాలనుకుంటున్నా, క్రైస్తవంలోనికి దిగాలనుకుంటున్నా, నా బాప్తిసం ఇవ్వండి అంటారు. సరే అమ్మా, నీకు ఎంతవరకు అర్థమైంది? దేవుడు నిన్ను క్షమించాను నమ్ముతున్నా పాస్టర్ గారు. అదే బాప్తిసం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతారు, అడగరా సేవకుడు? తప్పకుండా అడుగుతారు. ఏమని? నిజమైన క్రైస్తవుడే యేసుక్రీస్తుని నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నా అంటారు. ఆయన సన్నిధిలో ఆత్మీయంగా బలపడతావా? ఏమి జరిగినా ఆయన ఎంతో ఆనందపడతావా? ఈ లోకంలో నమ్మకంగా బ్రతుకుతావా? ఆయన మందిరం అంటుకట్టబడతావా అంటే అంటారా ఏంట్రా మాట్లాడరు? అంటారు. ఇప్పుడు ఈ మాటలు నువ్వు ఎవరు చెప్తున్నావు? సేవకుడికి కాదు, దేవుడికి మధ్యవర్తిగా సేవకుడు దేవుడు చెప్తున్నావు. సరే, చెప్పిన తర్వాత నువ్వు ఆ మాట ప్రకారం బతకలేదనుకో, రేపొద్దు నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడిని మాట వింటాడా? ఎందుకు చాలామంది ప్రార్థనలు వినపడవు? చాలామంది మాకు ఫోన్ చేసి అన్నా చాలా బాధలు ఉన్న ప్రార్థన చేయండి. నాకు డౌటు, నువ్వేందుకు ఏ ప్రార్థన? ఎందుకంటే కొంతమందికి తెలుసు మనం ప్రార్థన చేసే దేవుడు ఆడింటాడు, మన బతుకులకు మన ఫేసులు మన ప్రార్థన దేవుడు వింటాడా అని ధైర్యం ఉండదు కొంతమందికి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మా ఇంట్లో ఉండరా మా తమ్ముళ్ళు జనరల్ కొన్ని సందర్భాల్లో నాన్నకు నువ్వు చెప్పన్నా వింటాడు అంట. ఎవరు నువ్వు చెప్పన్నావు అనుకో, నేను చెప్తే నువ్వు చెప్పన్నా వింటాడంట. అర్థం కదా? ఇంట్లో కొన్ని సందర్భాల్లో పిల్లలు ఉన్నారనే, మీ పిల్లలు ప్రాముఖ్యంగా మా తమ్ముడు చిన్నవాడికి డబ్బులు కావాల్సి వచ్చే మా తమ్ముడు సాగర్ డబ్బులు కావాల్సి వస్తే మా అమ్మని అడుగుతాడు. ఫస్ట్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి భుజం మీద పోతాడు. ఏరా అంటే మా బయటికి పోతానా అంటాడు. మీ నాన్న అడుగు అంటే నువ్వు అడుగు అంటాడు. అర్థం కదా? కొంతమంది విశ్వాసులు, కొంతమంది వ్యక్తులు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. నువ్వు చేయొచ్చుగా, మీరు చేయొచ్చుగా, ఎందుకు చేయలేకపోతున్నారు? ధైర్యం ఉండదు కొంతమందికి. చేసిన మన ప్రార్థన వినపడదన్న నమ్మకం లేదు కొంతమందికి. ఎందుకు లేదంటే వాళ్ళు నమ్మకంగా ఉంటే కదా, వాళ్ళు దేవుని మాట వింటే కదా. ఇందాక చెప్పా, భార్య భర్త చెప్పిన మాటల్లా వింటూ ఉన్నది అనుకో, భర్తకు లోబడుతుందని అనుకో, భార్య అడక్కపోయినా భర్త తీసి పెడతాడు. నా భార్య ఎంత మంచిదిరా, తన కుటుంబాన్ని తన తల్లిదండ్రులు వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చి నాకు సేవ చేస్తుందంటే, ఇంత మంచి భార్యను తన సంతోష పెట్టాలి. పండగ వచ్చినా, పబ్బాలు వచ్చినా, ఏమొచ్చినా ఇంట్లో డబ్బు లేకపోయినా కూడా భార్యకి ఎంతో కొంత పెట్టాలి, మంచి బట్టలు తీసేయాలి అని భర్త అనుకోవడానికి కూడా. అదే భార్య తిరుగుబాటుదారులై, అదే భార్య మాట వినని వ్యక్తి అయితే భర్త అనుకుంటాడా?
చేసుకోక నీలాంటి దాన్ని చేసుకున్న గయ్యాల మాట, ఇది ఎప్పుడు నా మాట ఇంటి వచ్చిందని అని తిట్లు. ఆ టైంలో వెళ్ళి మీరు, ఏమండి పండగ వచ్చింది, ఒక చీర కావాలన్నా అనుకో, నీ ముఖానికి చీర ఒకటి తక్కువే, ఎప్పొద్దు నా మాట అని అంటాడు. అదే విన్నావు అనుకో, నువ్వు అడగకపోయింది ఇస్తాడు. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటే, అరణ్యయాత్రలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడితో నిబంధన చేసుకున్నారు. ఈ వాక్యం ధ్యానం చేస్తున్న నాకు ఆశ్చర్యం అనిపించింది. దీన్ని యెహెజ్కేలు ప్రవక్త చాలా బాగా వర్ణించాడు. యెహెజ్కేలు ప్రవక్త ఏడుస్తూ రాస్తాడు, దాని గురించి ప్రవచిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హే కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలాగూ ప్రకటింపము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిస్తున్నాడు, నీ ఉత్పత్తియు నీ జనమును కానానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నువ్వు పుట్టిన నాడు నీ నాభిసూత్రము కొయ్యబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడునూ లేకపోయిను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడనసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకమని నీతో చెప్పి తిని, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషరాలు వైతివి. దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడను, తల వెంట్రుకలు పెరిగెను. తలపై తన యెహెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, అయ్యా నరపుత్రుడా, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పేంటో చెప్పు. ఏంటి ఆ తప్పు అంటే, ఏ లేదు, యెరూషలేము హేయ కృత్యాలు చేస్తుంది. ఎవరు యెరూషలేము? యెరూషలేము అంటే ఒక పట్టణం. నీకు చాలాసార్లు చెప్పా, దేశాన్ని ఆ ప్రాంత ప్రజలందరినీ ఆ పట్టణంతో పోల్చేవారని. అవునా? ఈ యెరూషలేం పట్టణము హేయ కృత్యములు చేస్తుంది. అసలు యెరూషలేం పట్టణం ఎట్టొచ్చింది అంటే, ఇప్పుడు వివరిస్తున్నాడు. ఏమనంటే, నువ్వు దిక్కులేని దానివే పడున్నప్పుడు నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు అని అలంకార రూపంలో పోలుస్తున్నాడు. అంటే అర్థం ఏమనంటే, నువ్వు ఒంటరిగా అనాథగా దిక్కులేనప్పుడు, లోకంలో పడి పొర్లుతున్నప్పుడు, ఆ కన్న తల్లిదండ్రులు కూడా నిన్ను పట్టించుకోనప్పుడు నాభిసూత్రము అంటే బిడ్డ పుట్టిన తర్వాత పేగు వస్తారు కదా, ఆ పేగు కొయ్యకోకుండా పుట్టిన వెంటనే ఆ బిడ్డ మీద జుడ్డు ఉంటుంది, జిగురు ఉంటుంది, ఆ జుడ్డు జిగురు కోయకోకుండా అలా నేలన పడివేయబడి దిక్కులేని దానివే పడి ఉన్నావు నువ్వు. ఎవరు? ఇశ్రాయేలు. అలాంటి టైంలో నేను నీ దగ్గరకు వచ్చి నీ ఒంటి మీద ఉప్పు రాస్తారు తెలుసా? ఆ జుడ్డునంతా తొలగించి ఉప్పు రాసి గుడ్డతో చుడతారు. ఇది ఇశ్రాయేలు పద్ధతి. ఇది అలంకార రూపంలో రాస్తున్నాడు. ఇలా పాడైపోయి ఎవరు పట్టించుకొని పసికందుగా ఉన్నటువంటి నిన్ను నేను చేరదీశా. ఎవరు? దేవుడు చేరదీశాడట. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు. అలా చేరదీసిన తర్వాత ఇప్పుడు ఆమెను ఎవరు పోషిస్తారు? ఎవరు పెంచుతారు? ఎవరు నడిపిస్తారు? ఎవరు పోషిస్తారంటే దేవుడే ఆమె విషయంలో కలగజేసుకొని ఆమెకు చిన్నతనం నుంచి పాలిచ్చి పెంచి పోషించి పెద్ద చేశాడు. ఎవరిని? ఇశ్రాయేలు దేశాన్ని. ఆ ఇశ్రాయేలు దేశాన్ని అలా పెంచి పోషించిన తర్వాత పెద్దదైన తర్వాత ఆ పెద్ద అందంగా యవ్వన కాలం వచ్చిన తర్వాత చాలామంది చూసి ఆశపడుతున్నారు. ఎవరిని? యెరూషలేము. ఒకప్పుడు దిక్కులేంది, ఒకప్పుడు రోడ్డు మీద పడింది. అలాంటి పడిన దానిని తీసుకుని వచ్చి అందంగా అద్భుతంగా ఆశీర్వదించిన తర్వాత, దీవించిన తర్వాత, దేవుని నడిపించిన తర్వాత ఇప్పుడు అలా ఒంటరిగా వదిలేలా. ఎవరు? దేవుడు. ఒంటరిగా వదిలేసి ఎవరి చేతులకో అంటగట్టేసి చేతులు దులిపేసుకోవాలి. ఆయనంతకు ఆయనే వచ్చి ఆ యెరూషలేము పట్టణాన్ని వివాహం చేసుకొని అనే పదం ఉంటుంది. 8వ వచనం చూడండి ఏమంటుందో. 8వ వచనం, మరియు నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండదు గనుక నీకు అవమానం కలగకుండా. ఏంటది? నీకు అవమానము కలగకుండా కనపడుతుందా? నిన్ను పెళ్లి చేసుకొని డాష్ నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. కనపడిందమ్మా? పెళ్లి చేసుకొని ఎవరిని? ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు పెళ్లి చేసుకొని ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటి ఆ నిబంధన? కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, బాధ వచ్చినా నీకు తోడుంటా, నిన్ను బలపరుస్తా, నిన్ను ధైర్యపరుస్తా. ఒక భర్తగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తా. అయితే భార్యగా నీకు కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏమొచ్చినా ఎవరి మీద ఆధారపడాలి? భర్త మీద అనగా దేవుడి మీద ఆధారపడాలి. అలాంటి ఆధారపడాల్సినటువంటి ఇశ్రాయేలు దేశం ఆధారపడిందా? పడలేదు. ఆ కింద భయంకరమైన తప్పు చేస్తుంది. ఏం చేస్తుంది చూడండి. 9వ వచనం,
అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని, సన్న అయిన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని, నీ పట్టు బట్ట ధరింపజేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియములు పెట్టి, నీ మెడకు గొలుసు తగిలించి, నీ చెవులకు ముక్కునకు పోగులు, నీ తలకు కిరీటం పెట్టించి తిని, ఈలాగు బంగారుతోనూ వెండితోనూ నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు బట్టయు విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారం ఇయ్యగా, నీవు ముక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందుతివి. నేను నీ అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించు వచ్చిరి. ఇదే ప్రభువైన యెహోవాకు. అయితే నీ సౌందర్యమును ఆధారము చేసుకొని నీకు కీర్తినిచ్చినందున నువ్వు వేశ్యవై, ఏమైందాడా, వేశ్యవై దారిపోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి. పిలిచిన వానితో నెల్లా పోతివి. తలపైకి ఎవరు పట్టించుకొని దిక్కులేని ఒక పసికందు అదొన్నా వరిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే అబ్రహాముకు పిల్లలు లేరు, సారాకు పిల్లలు లేరు. ఎక్కడో ఊరు మెసపతోమియా ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి ఇశ్రాయేలు దేశంలో చేర్చి ఆశీర్వదించి, అబ్రహాముకు ఇస్సాకునిచ్చి, ఇస్సాకు యాకోబు ఇచ్చి, యాకోబు 12 మంది కొడుకులు ఇచ్చి, ఆ దేశానికి 70 మంది కానాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వచ్చి, ఐగుప్తు దేశంలో లక్షల మందిగా విస్తరింపబడి 400 సంవత్సరాల బానిసలుగా ఉంటే, ఆ బానిసత్వం నుంచి దేవుడు విడుదల చేసి అద్భుతంగా అరణ్య యాత్రలు నడిపించి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నాడు. ఒక భక్తుడు దీన్ని అద్భుతంగా వర్ణించాడు. ఏమంటాడంటే, ఐగుప్తులో బానిసగా మగ్గిపోతున్న ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి అరణ్యంలో నడిపించుకుంటూ దేవాది దేవుడు అలా చేయి పట్టుకొని చాలా బాగా వర్ణించాడు ఒక భక్తుడు. ఏమంటాడంటే, నేను కూడా దాన్ని ఇమాజిన్ చేసుకున్నాను. ఐగుప్తులో మగ్గిపోతున్న ఒక అమ్మాయి, కన్యక, ఒక అమ్మాయి అనుకోని కాసేపు, ఆ అమ్మాయిని ఒక యజమానుడు డబ్బిచ్చి విడుదల చేసుకొని ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి అలా ఎర్ర సముద్రం దాటుకొని వచ్చి ఆ అమ్మాయిని చేయి పట్టుకొని సీనాయి పర్వతం దగ్గరకు వచ్చి, అమ్మా, నువ్వు ఇన్నాళ్ళు బానిసగా బతికావు ఎక్కడ, ఐగుప్తులో. వాడు పెట్టింది తిన్నావు, వాడు చిత్రహింసలు పెడితే పట్టించుకున్నావు, ఇన్ని సంవత్సరాలు బానిసగా బతికావు. అయితే నేను పెళ్లి చేసుకుంటా. అయితే నువ్వు నేను చెప్పినట్టు వింటావా, నేను చెప్పినట్టు బ్రతుకుతావా, నేను పెళ్లి చేసుకుంటా అని అన్నప్పుడు ఇశ్రాయేలు దేశం ఏమన్నదంటే, చేస్తామయ్యా, నువ్వు చెప్పినట్టు బతుకుతామయ్యా. మరి ఏం చేయాలి, నువ్వు చెప్పిన విధంగా నేను బతకాలంటే ఏం చేయాలి, నీ ఆలోచన ఏంటి అన్నప్పుడు అప్పుడు చెప్పింది. ఏమన్నా అంటే, అయ్యా, నా ఆలోచన ఇది, ఇదిగో ఇలా బ్రతకాలి, నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, విగ్రహాలు చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, పదాజ్ఞలేమి, ధర్మశాస్త్రం మీద ఏదైతే ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రం అంతా ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలు దేశాన్ని, అనగా భార్యకు. ఇప్పుడు అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా మొదలెట్టాడు ప్రయాణం. ఎక్కడికి? కానాను దేశాన్ని. బాగా పోషించాలని, తన దేశాన్ని, తన భార్యను బాగా చూసుకోవాలి, చుట్టుపక్కల దేశాలు సైతం ఆశ్చర్యపోయే విధంగా ఉండాలని. ఏ దేశం? ఇశ్రాయేల్ దేశం. అలా ఈ స్త్రీని, అనగా ఇశ్రాయేల్ దేశాన్ని అలా తీసుకొని వచ్చి కానాను దేశంలో పెట్టిన తర్వాత వాళ్ళు బాగా ఆశీర్వదింపబడి బలపడిన తర్వాత సొలొమోను కాలంలో అద్భుతంగా వైభవంగా దీంపబడింది. ఏది? ఇశ్రాయేల్ దేశం. అలా దీంపబడిన తర్వాత అన్య దేవతలను, అన్య విగ్రహాలు తీసుకొని వచ్చి వ్యభిచరించి మోసపోయిరి. ఉందా లేదా బైబిల్? ఉందా లేదా? ఒకప్పుడు ఏమీ లేని ఐగుప్తులు బానిసలుగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను ఇలా తీసుకొని వచ్చి నడిపించాడు. ఎందుకు ఈ మాట తెలుసా? 2015లో సంజీవ్ తేజ నేను లోకంలో బాల్యంలో పడి తిరుగుతున్నప్పుడు దేవుడు నన్ను రక్షించి, నన్ను ఆకర్షించి, నన్ను ప్రేమించి ఆయన వాక్యంతో నింపి నిబంధన చేసుకొని నిన్ను నడిపిస్తా, నిన్ను పోషిస్తా, నిన్ను ఆదరిస్తా, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని నేను లేవనెత్తా, నా చిత్త ప్రకారం బతుకుతావా, నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తా, నా చిత్త ప్రకారం బతుకుతావా అని 2015లో నేను దేవునితో నిబంధన చేసుకున్నాను. దేవుడు నాతో నిబంధన చేశాడు ఈ వాక్యం ద్వారా. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళతో కూడా దేవుడు నిబంధన చేశాడు, ఈ వాక్యం వింటున్న వాళ్ళతో కూడా. నువ్వు మారుమనసు పొందినప్పుడు నీ చేతుల్లో బైబిల్ పెట్టాయా, మారుమనసు పొందా, బాప్తిసం తీసుకున్నా, దేవుని చిత్తానుసారం బతుకుతానని మాట ఇచ్చారు. కానీ ఆ మాటకు, ఆ నిబంధనను తోసివేసి వేశ్య అయి వ్యభిచారంగా ఒక్క ఆదివారం మాత్రమే దేవుడి సన్నిధికి వస్తూ, మిగతా ఆదివారాలు నెలకు ఒక్కసారి వస్తూ, మిగతా ఆదివారం మా ఇష్టం వచ్చినట్టు బతుకుతామంటే దాన్ని ఏమంటారు చెప్పండి? మీకు ఎంతవరకు అర్థం ఉందో అది కానీ అర్థమయ్యలోనూ ధన్యులు. ఆత్మీయాత్రలో పడిపోవడానికి, జారిపోవడానికి బలమైన కారణం నిబంధనల నుంచి దూరం అయిపోవడం. ఇంకా చిట్ట చివరిది ముగిచేస్తున్నా, సమయం పోతుందని ముగిచేస్తున్నా. ఎందుకు నా ఇక్కడ నిబంధన ఉంది కదా, కొత్త నిబంధన గ్రంథంలో దేవుడైన యెహోవా లేదా ప్రభువైన యేసుక్రీస్తు మనం వివాహం చేసుకున్నట్టు ఎక్కడన్నా రాయబడింది బైబిల్లో? పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్త వివరించాడు. ఏమని?
ఇశ్రాయేలు, యెరూషలేమా, నేను నిన్ను వివాహం చేసుకుంటుని ఉందా లేదా? మరి కొత్త నిబంధన గ్రంథంలో సంఘాన్ని వివాహం చేసుకున్నాడా? చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు, ప్రకటన గ్రంథంలో చాలా చోట ఉంటుంది అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 ముగిచేస్తున్నాం. పురుషులారా మీరును మీ భార్యలు ప్రేమించుడి, అటువలే ఏముందాడా? పురుషులారా మీరును, పక్క వాళ్ళ భార్యలను కాదు అన్నది, ఎవరి భార్యలో? పురుషులారా మీ భార్యను ప్రేమించుడి, మీరును మీ భార్య ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అద్భుతమైన మాట. రైట్, తలపగెత్తండి. సో పాత నిబంధన గ్రంథంలో దేవాది దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేశాన్ని వివాహం చేసుకున్నాను. కొత్త నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని ఏం చేసుకున్నట? వివాహం చేసుకు. స్త్రీని మడతైనను కలంకమైనను లేకుండా ఉదక స్నానముతో ఓర్పుతో సహనముతో సంఘాన్ని కట్టాలని దేవుడు చూస్తున్నాడు. అర్థమవుతుందా? మీకేం అర్థమవుతుందా కదా? సో అలా మనం చేసిన తీర్మానాలు, నిబంధనల నుంచి దూరంగా పోకండి. ఒకవేళ దేవునితో మీరు ఎవరైనా తీర్మానం చేసుకున్నారా? ఆదివారం మందిరానికి వస్తాము, దేవుని సన్నిధిలో ఉంటాము, నమ్మకంగా ప్రార్థన చేస్తాము, పొద్దున ప్రార్థన చేసుకుంటున్నాం, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం. ఎవరైనా తీర్మానాలు చేసుకుంటే దయచేసి తీర్మానాలకు దూరంగా వెళ్ళిపోకండి. ఆ తీర్మానాలు కనుక పోగొట్టుకుంటే ఏమైపోతావు? ఆత్మీయాత్రలో పడిపోతావు. ఇంకా చిట్ట చివరిది ప్రాముఖ్యమైనది కీర్తన గ్రంథం 106 ముగిచేస్తున్నా. కీర్తన గ్రంథం 106 కీర్తన 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనక పోయిరి. రైట్, చిట్ట చివరి తప్పు, మనం చేసే ప్రాముఖ్యమైన తప్పు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. మై ఫ్రెండ్స్, ఈ ఆత్మీయ యాత్రలో మనం పడిపోవడానికి బలమైన కార్యం దేవుని స్వరాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని వినుకోకుండా తొలగిపోతే ఆత్మీయ యాత్రలో పడిపోతాం. దీన్నే నెహెమ్యా భక్తుడు మాట్లాడు. 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం తీస్తారా? ముగిచేస్తున్నా. 9:12. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవు, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవు అయ్యుండి వారిని తోడుకొని పోతివి. ఏమయ్యంట? అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలను ఎవరు తోడుకొని పోయారంట? దేవుడు తోడుకొని పోయాడట. ఎలా తోడుకొని పోయాడంట? మేఘస్తంభం వలె, అగ్నిస్తంభం వలె వారిని తోడుకొని పోయాడట. ఎక్కడ? అరణ్య యాత్రలో. తర్వాత కింద అదే వచ్చిన 19 వచ్చిన చూడండి. 19 వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలవాడవై వారిని విసర్జింపలేదు, మార్గము గుండా వారిని తోడుకొని పోగుటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలుగుచుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను. రైట్, తలపై ముగిచేస్తున్నాం. సో అరణ్య యాత్రలో వారు ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ మార్గం వెళ్ళాలి అని ఎలా చెప్పాడట దేవుడు? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. భవిష్యత్తులో ఇంకా దీని గురించి వివరిస్తాను విపులంగా. అలా తోడుండి దేవుడు నడిపించాడట. ఎక్కడ? అరణ్య యాత్రలో. మరి నేటి ఆత్మీయాత్రలో ఇప్పుడు దేవుడు మనం నడిపిస్తాడా? ఇప్పుడు తోడుని మనం నడిపిస్తాడా? ముగిచేస్తున్నాం. ఎస్, నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? దేవుడు బోల్డ్ అన్నసార్లు ఈ ఆత్మీయాత్రలో మెల్లని స్వరముతో దేవుడు మనల్ని నడిపిస్తాడు. దీని గురించి ఒక మాట ఉంటుంది, వివరించమంటారా ముగించమంటారా? వివరించాలా? ఒక మాట చెప్తాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం తీస్తారా? మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. అందుకాయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతము బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగాను, గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినపడెను. ఎలా అంట? మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. రైట్, ఇది చదివించడం ఇంతలో వచ్చా. ఏంటంటే ఈ క్రైస్తవ ఆత్మీయాత్రలో మై ఫ్రెండ్స్ మనం ప్రశాంతంగా నెమ్మదిగా సేవకుడైతే సేవ చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా, ఆత్మీయంగా ప్రశాంతంగా బ్రతకాలన్నా ఎవరైతే మిక్కిలి నెమ్మదైన స్వరాన్ని వినడం మానేస్తాడో
ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడపడం మానేస్తాడో వాడి ఆత్మీయాత్రలో కానీ క్రైస్తవ యాత్రలో కానీ టెన్షన్, ఒత్తిడి, బాధ, భయము, దిగులు వీటి గుండా వెళ్తాడు. క్రైస్తవులే కొంతమంది దుడుకుతనం, తొందరతనం, ఒత్తిడి, టెన్షన్, బాధ, వేదన. నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను ఇలాంటి గోల్డ్ని ఫేస్ చేశాను. అందుకని నా జీవితంలో తీర్మానం చేసుకున్నా, మెల్లగా ప్రశాంతంగా నిమ్మలమైన స్వరాన్ని వినడం నేర్చుకోండి. కొంతమంది జీవితాల్లో భార్యాభర్తల మధ్య గొడవ, అసమాధానం, నిందలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు నెమ్మదిగా ప్రార్థన చేసుకోలేరు. మనస్సాక్షి మీతో మాట్లాడుతూ దేవుని స్వరాన్ని, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని అనుభవించలేరు. ఒప్పుకోరా? అర్థం కలదా? మీరు బాగా టెన్షన్గా ఒత్తిడిగా ఉన్నారనుకో, దేవుని సన్నిధిని అనుభవించగలరా? ప్రార్థన చేయగలుగుతారా? లేరు. అందుకని అక్కడ రాయి ఉంది, ముగిచ్చేసా త్వరగా. భూకంపం ద్వారైనా, ఉరుముల ద్వారైనా, మెరుపుల ద్వారైనా మాట్లాడాడే ఏలియాతో మాట్లాడలే. ఏముంది తెలుసా? అవన్నీ పోయిన తర్వాత మిక్కిలి నిమ్మలంగా అప్పుడు మాట్లాడు. ఎవరితో? ఏలియాతో. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. అందుకని మీ కుటుంబాల్లో ప్రశాంతంగా నెమ్మదిగా బ్రతకాలంటే, అప్పులు ఉన్నాయన్నా, టెన్షన్ అన్నా, బాధ అన్నా, ఒత్తిడి అన్నా, ఎన్ని ఉన్నా ప్రశాంతంగా బ్రతకాలంటే పొద్దున్న లేస్తానే రాత్రి పడుకునేటప్పుడు ఒంటరిగా గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చోండి. ఏం చెప్తున్నా? ఎవడైతే ప్రశాంతంగా కూర్చోడో, ఎక్కడ దేవుని సన్నిధిలో ప్రశాంతంగా గడపడో, టెన్షన్, ఒత్తిడి, బాధ, ఏదో దిగులు, ఒత్తిడి ఎన్నెన్నో అంటారు. నాకు తెలిసిన ఒక అక్క, ఓ తల్లి మందిరం, నాకు తెలుసు, ఈ వీధి నుంచి మొదలు పెడితే ఆ వీధి వరకు నడుచుకుంటూ పోయేటప్పుడల్లా పుకార్లే. అర్థం కదా? మనకుండదు మన గురించి బాధ, పక్కనోడికి బాధ, వీళ్ళు అట్టనే, వీళ్ళు ఇట్టట్నే, ఆమె ఇట్టట్నే, ఈమె ఇట్టనే. ఈ మాటలు విన్నప్పుడల్లా దిగులు, బాధ, ఒత్తిడి, టెన్షన్. కాలం మారుతున్న కొద్దీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఎవడమనుకుంటాను, నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చుంటున్నప్పుడు ఆ వచ్చే నెమ్మది, ప్రశాంతత, ధైర్యం ఎక్కడ రాదు. వీళ్ళకి ఎంతమందికి అనుభవం నాకు తెలియదు, కానీ ఈ అనుభవం గుండా ఆత్మీయాత్రలో వెళ్ళాలి. ఈ 5 మాటలు మర్చిపోకండి. ఈ ఆత్మీయాత్రలో స్థిర హృదయం తట్టుకోకపోతే, దేవుణ్ణి చూడకపోతే, ఘనమైన కార్యాలు జ్ఞాపకం చేసుకోకపోతే, నిబంధనలో ఉండకపోతే, ఆయన స్వరాన్ని, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు బతికితే ఆత్మీయాత్రలో పాడైపోతాం, పతనమైపోతాం. క్రైస్తవంగా బాప్తిసం తీసుకొని వేస్తే నువ్వు మారు మనసు పొందావనే దానికి అర్థమే ఉండదు అసలు. ఏమంటే వస్తావు మందిరానికి, వస్తావు పోతావు అంతే, ఏం ప్రయోజనం ఉండదు. నిజంగా నేను ఆత్మీయంగా ఎదగాలి, నా ప్రార్థనకు బలం ఉండాలి, నేను దీవింపబడాలి, నా బిడ్డలు దీవింపబడాలి, నా బిడ్డల వివాహం దీవింపబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే తప్పకుండా నీ జీవితంలో ఇవి జరిగి తీరాలి. రైట్? ఈ 5 విషయాలు నా జీవితంలో ఉండాలి. ఆశుందా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగల అనదగల మా దేవా, విత్తబడిన మాటలు మాలో నిరంతరంగా ఫలింపచేయము తండ్రి. నీ కృపలో మమ్మల్ని దాచుము, నీ ఆత్మతో మమ్మల్ని నింపుము, నీ చిత్తమే జరిగించమని వేడుకుంటున్నా. అయ్యా కనికరించుము. నీ వైపే చూస్తూ స్థిర హృదయం తత్తుకొని నీ వైపే చూస్తూ ముందుకు నడిచే భాగ్యం అయ్యా, నీ ఘనమైన కార్యాలు జ్ఞాపకం చేసుకొని వెంబడించే కృపను. 4వది నీతో నిబంధన కలిగి ఆ నిబంధనలు అంటుకట్టబడి జీవించే భాగ్యం. 5వది మెల్లని స్వరాన్ని వినగలిగే కృపనివ్వమని, విత్తబడిన మాటలు మాలో 4 నూతలుగా ఫలింపచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.